बाबूजी आचार्य కొండలక్ష్మణ్ बाबूजी जोहार ఆచార్య కొండలక్ష్మణ్ బాబూజీ ఆదిలాబాద్ జిల్లా మారుమూల ప్రాంతాల్లో ఉన్న బాంకుడి గ్రామంలో జన్మించి దేశంలో అత్యంత పేరు తెలంగాణ వాడి 3 తరాల ఉద్యమ నేత స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ బాపూజీ ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ వారి జయంతి సందర్భంగా ఈరోజు మన పద్మశాలి సేవా సంఘం ఆవరణలో ఉన్నటువంటి మార్కెట్ కమలత వారి కాంక్షణ గ్రహానికి ఘనమైన జయంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ధన్యవాదాలు. ఆచార్య కొండలక్ష్మణ్ బాపూజీ గారు ఒకసారి ఎమ్మెల్యేగా, 2 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా బాధ్యతలు స్వీకరించి తన ఒక దశలో ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉన్న రాజకీయాలకు అనుగుణంగా ఆయన ముఖ్యమంత్రి కాలేకపోయారు. ఆ తర్వాత తన రాజకీయాలు పూర్తిగా చెప్పి తెలంగాణ ఉద్యమం కోసమే, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే, చేనేత వర్గాల అభ్యున్నతి కోసమే తను పోరాటం చేయడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి తను 95 ఏళ్ల వయసులో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎన్నికల చల్లో కూడా తెలంగాణ కోసం పోరాటం చేపట్టినటువంటి వ్యక్తి తెలంగాణ బాబూజీ ఆచార్య కొండలక్ష్మణ్ బాబూజీ. వారి మా పద్మశాలి మిత్రులు కావడం మాకు ఎంతో గర్వకారణం. వారిని వారి ఆశయాలను ఇంకా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ అనుగుణంగా చెప్తూ ఈ యొక్క కార్యక్రమం కొండలక్ష్మణ్ బాబూజీ గారు ఎంత మహనీయులో మనందరూ కూడా తెలుసు. తను ముఖ్యంగా తన పద్మశాలి సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఎప్పటి నుంచో పోరాటాలు చేశారు. ముఖ్యంగా తను ఈ పద్మశాలి కుటుంబ సభ్యులందరూ కూడా ఆర్థికంగా అలాగే రాజకీయంగా ఎదగాలని తను మొదటి నుంచి పోరాటాలు చేసుకుంటూ వచ్చి తన పదవులన్నీ కూడా త్యజించారు. అలాగే తెలంగాణ రాష్ట్రం గురించి తొలి దశ ఉద్యమంలో మలి దశ ఉద్యమంలో 2 దశలో కూడా తన ముఖ్య పాత్ర పోషించారు. తొలి దశ ఉద్యమంలో తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసి మన ఉద్యమానికి ఒక ఊపును తీసుకొచ్చారు. అలాగే మలి దశ ఉద్యమంలో తన ఇంటి తన నివాసాన్ని త్యాగం చేసి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం గురించి తన మొత్తం జీవితాన్ని కూడా దారపోశారు. అలాగే తన ఆశయాన్ని కూడా మనం అందరం ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన బాపూజీ లక్ష్యాలంటే మరి తెలంగాణ సాధించడమే కాకుండా ఆనాడు భారతదేశం కోసం ఎట్లాగైతే పోరాటం చేసిరో దాని తర్వాత తెలంగాణ సాధించడం కోసం ఎంతో పోరాటం చేసిరు.
ఆయన లక్ష్యం ఏంటంటే తెలంగాణ సాధించుకోవడం, నిజాం పాలన నుంచి, ఆ నిజాం పాలకుల సంఖ్యల నుంచి మన తెలంగాణ పౌరులందరినీ విముక్తి కోసం మరి రాష్ట్ర సాధన కోసం ఆయన కృషి చేశారు. కాబట్టి మరి ఏదైతే తొలి దశ మలి దశ పోరాటంలో మన బాపూజీ గారు ఎప్పుడు ముందున్నారు, ఈ రాష్ట్రం కోసం నిరంతరం చివరి క్షణం వరకు ఎప్పుడు పోరాడుతూనే ఉన్నారు. ఆయన మరణించే చివరి క్షణం వరకు కూడా ఈ రాష్ట్రం కోసం ఆలోచించిన ఏకైక వ్యక్తి. మరి అలాంటి వ్యక్తికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఘన నివాళులు అర్పించాలని చెప్పేసి అందరినీ మనస్ఫూర్తిగా కోరడం జరుగుతుంది. మరి బాపూజీ గారు గాంధీజీ గారి ఫాలోవర్ గారు కాబట్టి ఆయన ఎప్పుడు శాంతియుతంగా మాత్రమే పోరాటం చేయాలి, ఎలాంటి కొట్లాటలు పెట్టుకోవద్దు. మరి కొట్లాటలతో ఏది సాధించలేము. శాంతియుతంగా మనం నిరసన చేసిన రోజునాడే మనం ఈ తెలంగాణ సాధించుకోగలుగుతామని చెప్పేసి ఆయన ముందుకెళ్ళడం జరిగింది. అలాగే ఆయన మంత్రి పదవిని కూడా మరి ఎలాంటి మంత్రి పదవి అయినా కూడా నాకు ఈ మంత్రి పదవి గట్టి పోసతో సమానం అని చెప్పేసి తీసేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ మనందరికీ ఆదర్శంగా నిలిచారు. అలాగే కుటుంబాన్ని కూడా నాకు ఈ ఇద్దరు ఈ ముగ్గురు నా భార్య పిల్లలే కాకుండా నా కుటుంబం అంటే నా రాష్ట్రం మొత్తం నా కుటుంబం అని చెప్పేసి ఆయన ఆలోచించి ఈ రాష్ట్రం కోసం ఏనాడైతే పోరాటానికి దిగిరో ఆనాడే ఈ రాష్ట్ర ప్రజలందరూ నా పిల్లలు అని చెప్పేసి ఆయన అనుకున్నారు. కాబట్టి మరి ఆయన ఈ స్వాతంత్రం కోసం మన రాష్ట్రం కోసం ఎంతో కృషి చేశారు. అలాగే ఇంకొక విషయం, 97 సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారు ఏం చేసిరు అని అంటే ఖచ్చితంగా మన దేశం కోసం మన రాష్ట్రం కోసం పోరాడిన నాయకులకి ఎక్కడ కూడా తగ్గుముఖం లేకుండా మరి హ్యాండ్లూమ్ టెక్స్టైల్కి బాపూజీ గారి పేరు పెట్టడం, అలాగే మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టడం చాలా గొప్ప విషయం. ఎప్పుడు కూడా గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వం బాగా ఆలోచించి మన రాష్ట్రం కోసం తొలి దశలో మలి దశలో పోరాడిన వ్యక్తుల్ని ఎప్పుడు పైన ఉంచాలి, వాళ్ళ పేరు చిరస్మరణీయంగా ఉండిపోవాలి, రానున్న తరాల వాళ్ళు కూడా వాళ్ళని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి, ప్రతిరోజు ప్రతి క్షణం గుర్తు చేస్తూ ఉండాలని చెప్పేసి ఆ ఆలోచనతోని వాళ్ళ పేర్లు పెట్టడం జరిగింది. రేపున్న భవిష్యత్తు తరాలు కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కథలుగా చెప్పుకోవాలి. మా కోసం ఎంతమంది పోరాటం చేస్తే ఈ తెలంగాణ సాధించుకున్నాము, మనం ఎంత ముందుకెళ్ళాము, ఇలాంటి ఒక సంఖ్యను తెంపి మన కోసం ముందుకు తీసుకొచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఇంత మంచి ఫ్రీడమ్ అందించినందుకు, అలాగే పద్మశాలి కులంలో పుట్టినందుకు ఒక్క పద్మశాలి కుటుంబీకులకే కాకుండా మొత్తం యావత్ బడుగు బలహీన వర్గాల కోసం ఆయన కృషి చేసిండు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అలాంటి నాయకుడు మన మధ్యలో లేనందుకు చాలా బాధగా ఉంది. అలాంటి నాయకుని ప్రతిరోజు గుర్తు చేసుకొని మనం ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు తన బాధ్యతగా తీసుకొని రాష్ట్రాన్ని మంచి బాటలో నడిపిస్తూ ఉంటే ఆయన ఖచ్చితంగా నిజమైన నివాళులు అర్పించినట్టే. మనం అందరం ఆయనకు నిజమైన నివాళులు అర్పించాలంటే మనం పౌరులుగా మనం రాష్ట్రానికి ఏదో ఒక మంచి చేస్తూ ఉండాలి, రాష్ట్ర ప్రజలందరూ ఇది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఆయనకు ప్రతి ఒక్కరు ఘన నివాళులు అర్పించినందుకు చాలా సంతోషం. ఇక్కడికి విచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చి మనము కొండా లక్ష్మణ్ గారు మనకి వలస పాలన నుంచి మనకి సపరేట్గా తెలంగాణ అనేది అవసరమని 1952లోనే మనము మద్రాసు చెప్పిన తర్వాత మన భౌగోళిక స్వరూపము, మనకు ఉన్నటువంటి ప్రకృతి వనరులు, మనకు ఉన్నటువంటి వెనకబాటుతనంతో మనము వర్షపాలనలో ఉన్నాము. మనకు ఖచ్చితంగా సపరేట్గా అవసరమని తొలి దశ ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించిన మానీయులు, ఆయన వెనుకబడిన వర్గాలకు మనకి ఆదర్శప్రాయుడు. ఆయన బడుగు నిన్న వర్గాలకి ఎంతో సేవ చేసి 2012 వరకు కూడా జీవించున్నారు. మరి తర్వాత ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసి ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేశారు. ఏ విధంగా అంటే ఆయన కుటుంబం పట్టించుకోవడం కంటే సొసైటీ ఆ తెలంగాణ అనేది చివరి వరకు కూడా పోరాటం చేసి మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పాటు చేసుకొని మరి మనం మన పరిపాలన మనము చేసుకుంటూ ఉన్నటువంటి సదవకాశంలో ఉన్నాము. అంటే అటువంటి మానవీయుల కృషి ఫలితంగా మనం స్వేచ్ఛావాయువులు పిలుస్తూ ఉన్నాము. కాబట్టి రాబోయే తరాలు ఆయన చేసినటువంటి ఆయన జీవితం మనం ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో మనందరం కూడా ఆ విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ సమర్పిస్తున్నాం. మన పద్మశాలి కులానికి మన ఎమ్మెల్యే గారు వారు శతవిధాల వారి యొక్క ఆలోచన ప్రకారంగా మన ఆలోచనకు విధంగా ఈనాటి వరకు వారు మనకు ఎంతో సంఘానికి కానీ మా అంగడి బట్టల వర్తక సంఘానికి కానీ
ఎంతో కృషి చేయడం జరిగింది. మా పద్మశాలి అంగడి బట్టల సంఘానికి 30 లక్షల రూపాయల నిధులు వారి హయాంలో వారు శాంక్షన్ చేయించడం జరిగింది. దానికి అటు దుర్గానెక్స్ మూల మీద పెట్టడానికి వరకు వారికి వినియోగించడం జరిగింది. అలాగే చేనేత మా కార్మికుల కొరకు మా పద్మశాలి కులానికి వారు చేనేత మొగ్గం కూడా ఈ అంగన్వాడీ ఏరియాలో నెలకొల్పాలని చెప్పి వారికి మేము సవినయంగా మనవి చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేకమైన గుర్తింపించి అప్పుడున్న ప్రభుత్వం వారి పేరు మీద హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టడం ఇవన్నీ కూడా చేసే విషయం తెలుసు. జగిత్యాల పట్టణంలో మరి ఈనాడు ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహం గతంలో కార్యవర్గం ఏర్పాటు చేస్తే తర్వాత నేను శాసనసభ్యులు అయిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు నన్ను ఆహ్వానించి మిత్రులు గంగాధర్ గారు అప్పుడు అధ్యక్షులు ఆ అధ్యక్షున అప్పుడు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఎప్పుడైనా కానీ మనం గొప్ప వాళ్ళని స్మరించుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటాం. అందరూ అనుకున్నట్టు ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఈ భారతదేశ స్వాతంత్రం కోసమే పోరాడారు. కాబట్టి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అందరూ పద్మశాలి సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి కొంత బంధుత్వాలు పరిచయాలు ఉంటారు కాబట్టి ఎక్కువ మంది పాల్గొంటారు. ఆ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుంటారు. అది రకరకాల జరుగుతుంది. కానీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి సేవలు అందరికీ అందినే భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పి మరొకసారి సందర్భంలో గుర్తు చేస్తారు. మరి అవన్నీ గుర్తు చేసుకుంటూ ముఖ్యంగా వారు ఒక చేనేత కుటుంబం నుంచి వచ్చినారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హ్యాండ్లూమ్ టెక్స్టైల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేద్దాం. దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేర్లు ప్రకటించడం కూడా హర్షణీయం. మీ అందరి పక్షాన నా పక్షాన శ్రీ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంతకుముందు మిత్రులు కాశయ్య గారు మాజీ కౌన్సిలర్ గారు చెప్పారు ఈ పద్మశాలి సేవా సంఘానికి నా వంతుగా ఒకసారి గెలిచాం. ఇంతకుముందు ఓడిపోయినప్పుడు అప్పుడు ఎంపీ గారు సహకారం కావచ్చు, నేను వచ్చిన తర్వాత కావచ్చు కొన్ని కార్యక్రమాలు చేస్తాం. ఇప్పుడు కూడా మళ్ళీ అమ్మవారి ఆలయం కూడా అక్కడ కడుతున్నారు. చాలామంది అన్ని వర్గాల వారు వెళ్తారు. వాళ్ళకి ఈ కార్యక్రమంలో కూడా చూస్తూ ఉంటే అన్ని వర్గాల వారు కూడా కూర్చొని ఉన్నారు కార్యక్రమంలో. ఆ మోతే రోడ్ బాగాలేదు. నేను గౌరవ జడ్పీ సీఈఓ గారు ఇక్కడ ఉన్నారు. వారికి కోరుతా ఉన్నా గోవిందపల్లి నుంచి అక్కడ అమ్మవారి టెంపుల్ ఏదైతే ఉన్నదో అక్కడ రోడ్కు కొంచెం మట్టిని మంజూరు చేయాల్సిందిగా నేను శ్రీ గౌతమ్ రెడ్డి గారి వేదిక ద్వారా కోరుతా ఉన్నా. నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. నవదుర్గ సేవా సమితి తరఫున మీ సహకారం ఉండాలని కూడా కోరుతూ మరి వేళ అన్ని వర్గాలకు అందుబాటులో ఎలా ఉంటున్నామో పద్మశాలి వర్గానికి కూడా ఇంతకుముందు చెప్పినట్టు తప్పకుండా అందుబాటులో ఉంటాం. ఈ జిల్లా కేంద్రం అయింది. ఇప్పటికే ప్రతి కుల సంఘానికి కూడా మన జిల్లా కేంద్రాలు ఎట్లయితే హైదరాబాద్లో రాష్ట్ర స్థాయిలో వసతి గృహాలు ఇచ్చిరో ఇక్కడ కూడా జిల్లా స్థాయిలో వసతి గృహాలు అన్ని వర్గాల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ దాంతోపాటుగా అగ్రవర్ణ పేదలకు కూడా ఉండే విధంగా నేను గతంలోనే రిప్రజెంటేషన్ ఇచ్చిన దాంట్లో అప్పుడున్న కలెక్టర్ యాస్మిన్ భాష గారు ప్రొసీడింగ్ ఇచ్చారు. అందులో పద్మశాలి సేవా సంఘానికి 1 ఎకరం చొప్పున కూడా మనం టీఆర్ నగర్లో మంజూరు చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కొద్దిగా నిధుల వెసులుబాటు అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు తప్పక స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత తప్పకుండా కూడా ఆ నిధులతో కొంచెం ఏరియా సాగు చేసి అనుకుంటా. ఇక్కడ 30 ఎకరాలు సాగు చేస్తే అన్ని వర్గాలకు మన టీఆర్ నగర్ దగ్గర రోడ్డు దగ్గరనే ఉంది. అది చేసుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ మరి అదేవిధంగా నేను అధికారులను కోరుతా ఉన్నా. ఫ్లెక్సీ ఎప్పుడైనా పెట్టినప్పుడు మిత్రులు రమణ గారు కూడా స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ ఎట్లయితే జీవన్ రెడ్డి గారు ఏ సైజు ఉంటుందో మిత్రులు రమణ గారి ఫోటో కూడా అదే సైజులో ఎందుకంటే స్థానికులు తప్పకుండా పెట్టాల్సిందిగా ఈ సందర్భంగా నేను సూచన చేస్తా ఉన్నా.